చేసుకున్నాక ఈ ప్లస్ గుర్తుపై ట్యాప్ చేయండి. నెక్స్ట్ రేషియో 16:9 సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి మన ఒరిజినల్ వీడియో క్లిప్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ పిక్చర్ అనేది క్లిప్గా యాడ్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ క్లిప్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఆ క్లిప్ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ వీడియో పైన ట్యాప్ చేసి మనకి ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు చూసుకొని సీజర్ ఓపెన్ చేసి మనకు పనికిరాని పార్ట్ని ట్రిమ్ చేసేయండి. అలాగే స్టార్టింగ్లో కూడా మనకి ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకు చూసుకొని మిగిలిన దాన్ని సీజర్ ఓపెన్ చేసి ట్రిమ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, వాటిపైన క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ ఏ లేయర్ని సెలెక్ట్ చేయండి. ఎందుకంటే మనకు ఆ వీడియో అనేది లేయర్ కింద కావాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ వీడియో పైన క్లిక్ చేసి ఆ వీడియోని డిలీట్ చేసేయండి. ఇప్పుడు పైన ఇమేజ్ పైన క్లిక్ చేసి ఆ వీడియో లేయర్ ఎంతవరకు అయితే ఉందో అలా ఎంతో సరిపోయేటట్టు ఈ ఇమేజ్ లెంత్ని కూడా పెంచుకోండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియో లేయర్ పైన క్లిక్ చేసి ఈ సైజ్ పైన పట్టుకొని కరెక్ట్గా స్క్రీన్కి సరిపోయేటట్టుగా ఇలాగా డ్రాగ్ చేసి సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రాపింగ్లోకి వెళ్ళి ఈ ఎడ్జెస్ పట్టుకొని మనకి సెకండ్ పర్సన్ ఉన్నారు కదా, సెకండ్ పర్సన్ కనిపించినట్టుగా ఉండే ప్లేస్లో దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఓకే, కరెక్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పైన ఉన్న ఇమేజ్ పైన క్లిక్ చేయండి. కొంచెం బ్రైట్నెస్ అనేది దానికి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి కలర్ అడ్జస్ట్మెంట్ అనేది సరిపోయేటట్టు కరెక్ట్గా చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టాప్ చేసుకొని లేయర్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఓవర్లేస్ ఉన్నాయి కదా, వాటిలోకి వెళ్ళి ఇక్కడ లైటింగ్ బఫ్ ఎఫెక్ట్ అని ఉంది చూసారా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి. ఓకేనా, అప్లై చేసినాక కరెక్ట్గా మనకి ఎక్కడైతే మన చైరు ఇవన్నీ వస్తున్నాయో అక్కడ సరిపోయేటట్టుగా దీన్ని సెట్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని పూర్తిగా చివరి వరకు ఇలాగా డ్రాగ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ ఓవర్లే పైన క్లిక్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ అని ఉంది చూసారా, స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీనిలో కొంచెం ముందుకు జరుపుకొని లేయర్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ రిపిల్ అని ఉంది చూసారా, ఈ రిపిల్లో ఈ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేయండి. దీన్ని కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోండి. ఓకే, మళ్ళీ దీన్ని కూడా ఇలా చివరి వరకు డ్రాగ్ చేసి సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి.